హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026కి మనమైతే 10 డేస్ టైం టేబుల్ అనేది వేసుకున్నాం కదండి. సో డే 1 అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో అందరు కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక కంప్లీట్ కనుక చేస్తే సో డే 1 కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది కదా ఎంతమంది ఫాలో అవుతున్నారని చెప్పేసి. సో ఒక చిన్న కామెంటే కదండి, మీకు టైం కూడా ఎక్కువ పట్టదు. సో ఒక చిన్న కామెంట్ చేస్తే ఓకే ఫాలో అవుతున్నారు, మనం చేద్దామనే ఆలోచన నాకు వస్తుంది. సో అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన డే 2లోకి వెళ్దామండి. మనం డే 2లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. బట్ ఒకటేంటంటే కొంతమంది నైట్ పోస్ట్ చేయమని అడుగుతున్నారండి, కొంతమంది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో నేను యాస్టీస్గా పిక్ పెట్టేయడానికంటే మీకు ఇలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ఇంపార్టెంట్ మోడల్స్ కానీ ఎంతవరకు చదవాలి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చెప్పగలనండి ఇలా వీడియో చేయడం వల్ల. సో మీరు అన్నట్టుగానే నైటే పోస్ట్ చేస్తాను. బట్ మీరు ఇలా ఫోటో కనుక పోస్ట్ చేశానంటే ఇలా పీడిఎఫ్ లాగా అలా పెట్టానంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను వీడియో చేసి రేపు నుంచి అయితే నైటే, అంటే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో వచ్చింది కదండి, సో ఈరోజు నైట్ కూడా ఒక వీడియో వస్తుంది, టుమారో డే 3ది, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కంప్లీట్ చేశానని ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు నైట్ ఏ టైంకి నైట్ పోస్ట్ చేయమంటున్నారు కదా, నైట్ ఏ టైంకి వీడియో అనేది 8 to 9 ఆర్ 9 to 10 ఏ స్లాట్లో పోస్ట్ చేయమంటారు కామెంట్ అయితే చేయండి. ఆ స్లాట్లోనే మీకు కన్వీనియంట్ ఉన్న స్లాట్లోనే నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. సో వీడియోనే పోస్ట్ చేయాలండి. మీకు అంటే ఇక్కడ ఇది చదవండి అని చెప్పాలంటే కనుక, మీరు ఇంపార్టెంట్ మోడల్ చెప్పాలంటే కనుక వీడియోనే పోస్ట్ చేయాలి. సో అదండి మ్యాటర్. సో ఏ టైంకి పోస్ట్ చేయాలో కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం డే 2 టార్గెట్స్లోకి వెళ్ళిపోదాం. సో డే 2లో సో సింపుల్గా స్టార్ట్ చేసాం కదండి, చిన్నగా వెళ్దాం, టైం ఉంది. సో మనం కంప్లీట్గా క్లియర్గా నేర్చుకుందాం. రాను చాప్టర్స్ అనేవి బిగ్ చాప్టర్స్ ఇస్తూ వద్దాం. సో ఇవి కూడా చిన్న చాప్టర్స్ ఇచ్చానండి. సో మనం అలవాటు పడాలి కదా, మన బాడీ అనేది, మనం బ్రెయిన్ అనేది అలవాటు పడాలి కాబట్టి సో చిన్న చాప్టర్సే ఇచ్చాను. సో రీజనింగ్ వచ్చేసి డైరెక్షన్స్ ఇచ్చానండి. డైరెక్షన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయండి ఎగ్జామ్లో. 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అని వస్తుంది. ఇదేంటంటే చాలా సింపుల్ అండి, డైరెక్షన్స్ అనేది చాలా సింపుల్. సో చాలా ఈజీ కూడా. మనకి ఎక్కువ మోడల్స్ ఉండవు, హార్డ్లీ 3 మోడల్స్ ఆర్ 4 మోడల్స్ ఉంటాయి. అవి చూసుకున్నామంటే సరిపోతుంది. చాలా సో ఆల్రెడీ మన ఛానల్లో డైరెక్షన్స్ గురించి వీడియో ఉందండి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కనుక చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా అంతేనండి. 1 to 2 క్వశ్చన్, మ్యాక్సిమం 1 క్వశ్చన్ రావచ్చు, 2 అని చెప్పలేం. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి. లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కంబైన్ చేసి అడగచ్చు. సో నియర్లీ 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేర్చుకొని ఉండి ఒక్కోసారి ఈ రెండింటిని కలిపి 1 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 క్వశ్చనే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి, ఇంపార్టెంట్ కిందకే వస్తుంది కదా సింపుల్ ఇంట్రెస్ట్. దీంట్లో హార్డ్లీ 2 to 3 మోడల్స్ ఉంటాయండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చి ఒక మోడల్ ఇస్తాడు. సో అలాంటి మోడల్స్ ఈ 2 మోడల్స్. ఇంకొక మోడల్ ఏంటంటే నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమంటాడండి, అది. ఈ 3 మోడల్స్ నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఫిబ్రవరి. సో ఇంపార్టెంట్ డేస్ ఇన్ ఫిబ్రవరి విత్ థీమ్ నేర్చుకోండి. సో విత్ థీమ్స్ అనేవి ఇంపార్టెంట్ డేస్ విత్ థీమ్స్, ఓకేనా. సో ఈ వీడియోస్ కనుక ఎవరికైనా కావాలంటే కనుక ఇంపార్టెంట్ డేస్ ఇన్ థీమ్స్ వీడియో కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ అండి. సో ఫండమెంటల్ డ్యూటీ మనం డే 1లో ఫండమెంటల్ రైట్స్ నేర్చుకున్నాం కదా, ఈ వీడియోలో ఫండమెంటల్ డ్యూటీస్ చూడండి. పాలిటీ నుంచి అయితే 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ డే 1లో సింధు నాగరికత నేను చెప్పాను కదండి, హాఫ్ ఎందుకు చేశానండి, ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో సింధు నాగరికత అనేది కొంచెం ఇంపార్టెంట్. సో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి హాఫ్ చేశాను. సో ఇక్కడ కనుక కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకోండి.
లేదంటే ఇక్కడ హాఫే చదివి ఉంటే గనక ఇక్కడ బ్యాలెన్స్ హాఫ్ చదువుకోండి. సో, మొత్తానికి సింధు నాగరికత అనేది ఇంపార్టెంట్. అక్కడ అక్కడ ఏమి దొరికాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన వీడియోస్ అనేది చెప్పానండి. హార్డ్లీ ఒక 2-3 వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 3 ఆర్ 4 వీడియోస్ ఉన్నాయనుకుంటా మేబీ. అంటే సింపుల్‌గా అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా కావాలంటే గనక చెక్ చేయండి. ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. నేను టాపిక్స్ చెప్తున్నాను. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చెక్ చేయండి. సో, అంటే మనకి హార్డ్లీ వితిన్ 1 ఇయర్ లోపే ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది కాబట్టి మనకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే కాబట్టి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని మీరు గనక నోట్స్ రాసుకుంటే రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. లాస్ట్ మూమెంట్‌లో ఎగ్జామ్ మూమెంట్‌లో లేదంటే రివిజన్ మూమెంట్‌లో కూడా ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇప్పుడే మీరనేది ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకొని సో, అప్పుడు రివిజన్ చేయడానికి గానీ, ఎగ్జామ్ మూమెంట్‌లో రివైజ్ చేయడానికి గానీ టైం ఉంది కాబట్టి ఇప్పుడే నోట్స్ అనేది రాసుకోండి. ఓకేనా? ఇవి కావాలని ఇంపార్టెంట్ టాపిక్స్ వరకైతే నేను పోస్ట్ చేయగలనండి. ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు పోస్ట్ చేయగలను. అలాగే కనుక నాకు ఎక్కడైనా ఇంపార్టెంట్ టాపిక్స్ సోర్సెస్ గనక దొరికితే గనక ఎక్స్‌ప్లనేషన్ దొరికితే గనక మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానండి. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అయితే తీసుకోండి. సబ్జెక్ట్ వైజ్ మార్క్ టెస్ట్ అయితే రాయండి. సో, మీకు గనక ఫ్రీ సోర్సెస్ గనక తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో, ఎవరికైనా కావాలంటే గనక నేను అక్కడ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో, మీరు ఫ్రీ సోర్సెస్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి. చాప్టర్ వైజ్ కనుక మార్క్ టెస్ట్ అనేది రాస్తే మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఇంతేనండి. డే 2 టార్గెట్స్ అయితే ఇంతే. సో, నేను చెప్పినట్టు ఏ టైంలో వీడియో కావాలో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఈ ఫిబ్రవరి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. మీకు వీడియో చేశానని చెప్పేసి పెడతాను. ఓకేనా? సో, డే 2 వీడియో అయితే అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుందని దాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్ కొంచెం